వేరుశనగ ఉండలు ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం కదండీ! ఎందుకంటే బెల్లం పాకం సరిగా రాదేమో, ఎందుకొచ్చిందిలే బయట తీసుకుంటే బెటరు అని అనుకుంటూ ఉంటాం కదా! ఒక్కసారి ఈ వీడియోలో ఉన్నట్టుగా ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్ లడ్డు అనేది ప్రిపేర్ చేసేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలే వేరుశనగ ఉండల్లో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి వీటిని బయట కొనుక్కోవడం ఎందుకండి? ఇంట్లోనే కొంచెం కష్టపడితే ఎంతో టేస్టీగా మనం ఉండలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ వేరుశనగ ఉండలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి 1 కప్ వరకు వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. వేరుశనగల్ని ఫ్రై చేసే ముందే వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. వేరుశనగలు కొన్ని ముడతలుగా ఉంటాయండి. వాటి పైన పొట్టనింది. అలానే కొన్ని నొక్కినట్లుగా ఉంటాయి. అవేంటంటే చేదుగా ఉంటాయండి. మనం బయట తీసుకునే కొన్ని ఉండల్లో చేదనేది తగులుతా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రై చేసే ముందు ఒకసారి వేరుశనగల్ని చూసుకుంటే బెటర్ అండి. అలానే ఇవి త్వరగా వేగిపోవాలని చెప్పి స్టవ్ హైలోను లేదా మీడియంలోను పెట్టారనుకోండి, పైన కలరొచ్చేస్తుంది. లోపలనింది మనకి సరిగా ఫ్రై అవ్వదు. టేస్ట్ కూడా బాగోదండి. పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం ఓపికతో స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వేరుశనగలనింది దోరగా ఫ్రై అవుతాయి. అలానే మనకి ఉండలు కూడా కమ్మగా ఉంటుంది టేస్ట్. చూసారు కదా! వేరుశనగ అనేది మనకి పగిలినట్టుగా కనిపిస్తుంది. ఇలా అయితే పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే ఆ హీట్‌కి మాడిపోతుంది. ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. అలా అని చెప్పి ఫ్యాన్ కింద కూడా పెట్టకూడదండి. ఫ్యాన్ కింద పెట్టి చల్లారపెడితే ఇవి త్వరగా మెత్తబడిపోతాయి. క్రిస్పీగా ఉండవు. కాబట్టి వాటంతట అవే చల్లారనివ్వాలి. వేరుశనగలు బాగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా నలుపుకుంటే మనకి పొట్టనింది ఈజీగా వచ్చేస్తుంది. వాటిని ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని జల్లించుకుంటే పొట్టనింది ఈజీగా కింద పడిపోతుందండి. పాకం కోసం ఇక్కడ బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ బెల్లంలో 2 రకాలుంటాయి. ఇప్పుడు చూపిస్తున్న బెల్లం పలక బెల్లం. ఇది ఉండలకి మాత్రం పనిచేయదు. పరవన్నం, పాకం గారెలకి, బొబ్బట్లకి, పాకం పట్టకుండా చేసుకునే లడ్డూలకి ఈ బెల్లం అనేది యూజ్ అవుతుంది. లేదా కాఫీ, టీల్లోకి వేసుకోవడానికి మాత్రమే ఈ పలక బెల్లం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు పల్లి ఉండల్లో వేసే బెల్లం ఏంటంటే దిమ్మ బెల్లం. ఇది మెత్తని బెల్లం లేదా జిగురు బెల్లం అంటారు. దీన్ని అరిసెలకు వాడతారండి. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి మరమరాలు ఉండలు, వేరుశనగ ఉండలు లేదా నువ్వుల ఉండలు ఈ ఉండలకి ఈ బెల్లం అనేది యూజ్ చేస్తాము. అదే మీరు పలక బెల్లంతో ట్రై చేశారనుకోండి ఉండలు, మనం పాకం పట్టాక వేరుశనగలు వేసిన వెంటనే పొడి పొడిగా వచ్చేస్తుందండి బెల్లం అనేది విరిగిపోయినట్టుగా. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశానండి నాకు తెలియక అందుకే చెప్తున్నాను. దిమ్మ బెల్లాన్ని తురుముకొని ముప్పావు కప్పు వరకు తీసుకోవాలండి. లేదా 1 కప్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ముప్పావు కంటే కొంచెం ఎక్కువలో తీసుకున్నాను. ఇలా ఒక గిన్నెలోకి బెల్లాన్ని యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. వాటర్ ఎక్కువ వేస్తే పాకం రెడీ అవ్వడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఒక 3-4 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత పాకాన్ని పట్టుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇలా వేరే గిన్నెలోకి బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెల్లంలో మనకి ఇసుక, చిన్ని చిన్ని రాళ్ళు లేదా గడ్డి పరకలు ఇలాంటివి తగులుతా ఉంటాయి కదండీ! అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. పాకాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యైనా లేదా వెన్ననైనా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెన్న యాడ్ చేస్తున్నా. వెన్న యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని పాకాన్ని మరిగించుకోవాలి. పాకం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి. పాకం మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. మనకి కావాల్సిన పాకం వచ్చేంత వరకు. మనకి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు మీరు తీసుకునే డైట్‌తో పాటు వేరుశనగ ఉండని 2 మంత్స్ పాటు గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్‌గా తింటే హిమోగ్లోబిన్ అనేది చక్కగా పెరుగుతుంది. అలానే ఎదిగే పిల్లలకైనా, జిమ్ చేసేవాళ్ళైనా లేదా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా తినేయొచ్చు. రోజుకి ఒక లడ్డు మాత్రమే తినాలి. మరీ ఎక్కువ తిన్నా కూడా క్యాలరీలు ఎక్కువ ఉంటాయి దీనిలో. కాబట్టి ఎక్కువ తినకూడదు. రోజుకొకటైతే సరిపోతుంది. మనకి పాకం అనేది మరీ లేతగా ఉండకూడదు. అలానే మరి ముదర పాకం రాకూడదండి. మీడియంగా ఉండాలి. ఇలా వాటర్‌లో పాకం వేసి చెక్ చేస్తే సాఫ్ట్ బాల్ లాగా రావాలి. అంటే చూసారు కదా! ఈ బాల్ అనేది మనం ఎటు తిప్పితే అటు తిరిగిపోవాలి. ఇలా సాఫ్ట్‌గా ఉంటే పర్ఫెక్ట్ అండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలోకి వేరుశనగల్ని వేసేసుకోవాలి. అదే మీరు పల్లి అచ్చు చేయాలనుకుంటే కనుక ముద్దర పాకం రావాలి.
ప్లేట్‌లో బెల్లం పాకం వేసి చెక్ చేస్తే టంగుమని సౌండ్ రావాలి. అది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది పల్లి అచ్చుకి. ఉండలకి మాత్రం కొంచెం లేతగానే ఉండాలి సాఫ్ట్ బాల్ లాగా. వేరుశనగలు వేసే ముందు మాత్రం తప్పనిసరిగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరుశనగలు వేసి అలా కలుపుకుంటా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా వేరుశనగలు వేశారంటే ఉండలనేది గట్టిగా వచ్చేస్తాయి. రాళ్ళలాగా ఉంటాయండి. పాకం ఇలా లైట్‌గా చల్లారినప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వేరుశనగలు వేసే ముందే ప్లేట్‌కి ఆయిల్ అయినా, నెయ్యైనా యాడ్ చేసుకొని, దానిలోకి ఈ వేరుశనగలు, బెల్లాన్ని వేసుకొని, అది చల్లారేలాగా కొంచెం ప్లేట్‌లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది లైట్‌గా గోరువెచ్చకి కొంచెం హీట్ ఎక్కువ ఉన్నప్పుడు చేతికి తడి చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సిన సైజుల్లో ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా ఉండల్ని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మరీ చల్లారిపోయిన తర్వాత ఉండలు చేద్దామంటే రాదండి. కొంచెం గోరువెచ్చకి కొంచెం ఎక్కువగానే ఉండాలి హీట్ అనింది. మనం ముట్టుకునే స్టేజ్‌కి వచ్చేంత వరకు ఆగి, ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఒకవేళ మీరు మొత్తం చేసేసరికి ఈ వేరుశనగ అనేది ప్లేట్‌లో పూర్తిగా చల్లారిపోయిందనుకోండి, దాన్నొకసారి స్టవ్ మీద చిన్నగా హీట్ చేసుకుంటే అది మళ్ళీ నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకుంటే మనకి 2-3 వారాల వరకు నిల్వ ఉంటాయి. పూర్తిగా చల్లారాలండి వేరుశనగ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే వేరుశనగ ఉండలు. టేస్ట్ అయితే చాలా వచ్చాయి. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.